హాయ్ మామ. ఆర్ఆర్ వర్సెస్ జీటీ. జీటీ అయితే మ్యాచ్ అయితే గెలిచి ఫైనల్‌కైతే ఎళ్ళిపోయింది. శుభ్‌మన్ గిల్ చాలా బాగా ఆడిండు. మొన్న ఎస్ఆర్‌హెచ్ ఓడిపోయినప్పుడు గూడా అంత బాధ అనిపియలే. ఈరోజు ఆర్ఆర్ ఓడిపోయేసరికి. ఎందుకంటే ఆహ్, వైభవ్ సూర్యవంశి హవా నడుస్తుంది గదా! ఓకే. పోతే పోయిందిలే, నెక్స్ట్ ఇయర్ చూసుకుందాం. ఇంగ ఏముందిలే, ఆర్ఆర్ కొట్టిద్దేమో కప్పు అని అనుకున్నా. కానీ నిన్న మ్యాచ్ టాస్ గెలిచి చేజింగ్ తీసుకుంటే బావుండనిపించింది నాకు. చేజింగ్ తీసుకుంటే 100% మనకి ఆర్ఆర్ గెలిచే ఛాన్స్ ఉండే. కానీ ఆర్ఆర్ మేనేజ్‌మెంట్ అండ్ రియాన్ పరాగ్ మరి ఏం ఆలోచించారో తెలీదు గానీ, ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. ఆ ఫస్ట్ బ్యాటింగ్ ఎప్పుడైతే తీసుకున్నారో మ్యాచ్ అయితే అక్కడే ఓడిపోయింది. లాస్ట్ 8 సీజన్‌లలో గూడా క్వాలిఫైయర్ 1 గెలిచి ఎవరైతే ఫైనల్‌లోకి పోయారో వాళ్ళే కప్పు కొట్టారు. అండ్ 15 సీజన్‌లో 12 సార్లు గూడా క్వాలిఫైయర్ 1 గెలిచినోళ్ళే కప్పు కొట్టారు. అంటే 2 టైమ్స్ మాత్రమే క్వాలిఫైర్ 2 గెలిచి ఎళ్ళినోళ్ళు కప్పు కొట్టారు. ఓకే. ఫైనల్ మ్యాచ్ వచ్చేసి మనకి అహ్మదాబాద్‌లో జరుగుతుంది. ఈ జీటీకి ఫేవర్ ఉండొచ్చు. కాకపోతే క్వాలిఫైర్ 1 తర్వాత ఆర్‌సీబీకి ప్రాక్టీస్ చేసుకోవడానికి చాలా టైం దొరికింది. మనోళ్ళు జీటీ వోళ్ళు నిన్న మ్యాచ్ గెలిచి ఇక్కడ నుంచి మళ్ళీ అహ్మదాబాద్ ట్రావెల్ చేయాలి. ఒక్కరోజు మాత్రమే వాళ్ళకి ప్రాక్టీస్ ఉంటది. మళ్ళీ రేపు మ్యాచ్ ఉంటది. ఈ ఎఫెక్ట్ అయితే కొంచెం అయితే జీటీ మీద అయితే పడొచ్చు. ప్రతిసారి, ప్రతిసారి క్వాలిఫైర్ 1 గెలిచినోళ్ళు కప్పు కొట్టడానికి ఇదొక రీజన్. ఇదొక బెనిఫిట్ గూడా వాళ్ళకి. ఎవరైతే గెలిచి ఎళ్ళిపోతారో వీళ్ళు క్వాలిఫైర్ 2 ఆడి ఈ ట్రావెలింగ్ చేసి ఇదంతా వచ్చి ఫైనల్‌కొచ్చి అయితే ఓడిపోవడం అయితే జరుగుతుంది. సేమ్ ఇదే బెనిఫిట్ మళ్ళీ ఆర్‌సీబీకి ఫేవర్ అవ్వబోతుంది. ఈ ఫేవర్‌తోనే ఆర్‌సీబీ అయితే గెలవటానికైతే అవకాశం అయితే ఉంది. కానీ అహ్మదాబాద్ చూసుకున్నట్టయితే అది గూడా ఫస్ట్ బ్యాటింగ్‌కి చాలా అడ్వాంటేజ్. ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఒక 180, 190, 200 ప్లస్ 180, 190, 200 ప్లస్ ఇదైతే డీసెంట్ స్కోరు. ఇది చేస్తే మాత్రం ఖచ్చితంగా డిఫెండ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటది. బ్యాటింగ్‌లో చూసుకున్నట్టయితే మనకి టాప్ 3 తెలుసు. ఆహ్, గిల్లు, సాయి సుదర్శన్ అని బట్లర్. వీళ్ళ ముగ్గురు పోతే మాత్రం మాక్సిమం మ్యాచ్ అయిపోయినట్టే. జీటీ అయిపోయినట్టే. వీళ్ళ ముగ్గురు ఆడితేనే మ్యాచ్ ఉంటది. లేదంటే మాత్రం మ్యాచ్ అయితే లేదు. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.